100% యాక్యురేట్ సర్వే కాదది, జీరో ఎర్రర్ సర్వే కాదది. 5% ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలౌ చేసినటువంటి సర్వే అది. 5% ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏం చేస్తారు? అనగాని సత్యప్రసాద్ గారికే పొలం ఉంది. పాత రోజుల్లో అయితే జగన్ గారి సర్వే మొదలెట్టక ముందు ఆ సర్వే పొలతో కొలిచారనుకో, ఎకరం ఉంటే 5% అంటే 5 సెంట్లు తగ్గచ్చు, 5 సెంట్లు పెరగచ్చు. దాన్ని కరెక్ట్ సర్వే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మైన్యూట్ లెవెల్కి అట్మోస్ట్ 0.9999% యాక్యురేట్ సర్వే, 0.9999% యాక్యురేట్ సర్వే. శాటిలైట్ లో ఉన్నటువంటి కనెక్షన్ తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే అద్భుతమైన సర్వే. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల ఏర్పాటు చేసినటువంటి 70 బేస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కొత్త లేటెస్ట్ సర్వే ప్రకారం జియో కోఆర్డినేట్స్ తో జరిగేటువంటి సర్వే ఉపకరించేటువంటి బేస్ స్టేషన్స్ ఎక్కడైనా 70 బేస్ స్టేషన్స్ పెట్టాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద 70 బేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ మీరు రోవర్ పట్టుకుని కొత్తగా జగన్ గారు కంప్లీట్ చేయనటువంటి ఊళ్ళలోకి మీరు రోవర్ తీసుకెళ్ళినా మరి బేస్ స్టేషన్ లింక్ చేసే కదా మీరు కొలుస్తున్నది. 2 జగన్ గారు కొనుక్కున్న సామాన్తోనే కదా మీరు సర్వే చేస్తున్నది. అదే రోవర్లు వాడుతున్నారు కదా ఇవాళ వరకు మీరు వాడే. ఇవాళ ఈ 2 ఏళ్ల నుంచి మీరు చేస్తున్న సర్వేలో జగన్ గారు పూర్తి చేసిన 6,000 గ్రామాలు పోను, మిగతా 17,000లో మిగతా గ్రామాల్లో సెకండ్ ఫేజ్ కింద రేపు రాబోయే రోజుల్లో థర్డ్ ఫేజ్ లో కానీ మీరు వాడేటంత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ఎక్విప్మెంటే కదా. ఆ ఎక్విప్మెంట్ రోవర్ సిస్టమ్ తో వాడి చేస్తున్నారు కదా. కొత్తగా మీరు ఏమన్నా బేస్ స్టేషన్లు పెట్టారా? జగన్ గారు పెట్టినటువంటి సర్వే బేస్ స్టేషన్స్ నే ఈ రోజుకి మీరు వాడుతున్నారు కదా. జగన్ గారి ఆలోచనలు వాడుకుంటూ, జగన్ గారి నిర్ణయాలను వాడుకుంటూ, జగన్ గారు చూపించిన దారిలో నడుస్తూ జగన్ గారి మీద ఉమ్మూసేటువంటి కార్యక్రమం మీ సంస్కారం నిదర్శనం. మీ సంస్కారానికి నువ్వెంత పనోడివో, నువ్వెంత సంస్కారవంతుడివో ప్రజలకి చెప్పటానికి ఫోటోలాగా అద్దంలాగా చూపిస్తుంది కదా. (1926, 32) తర్వాత మళ్ళీ ఎప్పుడు సర్వే జరిగింది? ఎక్కడైతే ఎస్టేట్లు ఉన్నాయో, జమీలు ఉన్నాయో, ఆ జమీల్లో ఎఫ్ఎల్ఆర్ అనే సర్వే ఉండేది. ఆ ఎఫ్ఎల్ఆర్ సర్వే తీసి అందరితో పాటే దేశం మొత్తం మీద ఎప్పుడైతే ఈ జమీందారీ వ్యవస్థను, అబాలిషన్ ఆఫ్ జమీందారీ సిస్టమ్ పోయిందో అప్పటి వరకు ఉన్నటువంటి, అంటే జమీందారుల ఎస్టేట్లకు సపరేట్ సర్వే, దాన్ని అబాలిష్ చేస్తూ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ సర్వే కింద తీసుకొచ్చారు. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్, ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ ఎఫ్ఎల్ఆర్, దాన్ని ఏమంటారు సర్వే డిపార్ట్మెంట్ లో మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ఎస్టేట్ లో ఉన్న అన్నిటినీ ఇవాళకి కూడా సర్వే రికార్డ్స్ లో ఎస్టేట్ విలేజ్ అంటారు. ఎస్టేట్ లో కానీ కొలతలు కొలిచినవన్నీ కూడా గవర్నమెంట్ విలేజ్ అంటారు. కనుక్కోండి ఒకసారి, ఎస్టేట్ విలేజ్, గవర్నమెంట్ విలేజ్. మరి వీటన్నిటి తర్వాత మళ్ళీ ఏమన్నా ఇవన్నీ వీటికి మూలం ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా భారతదేశంలో ఈ సర్వేకి లేదా భూ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ మొత్తానికి, ల్యాండ్ మేనేజ్మెంట్ కానీ మా ప్రభుత్వం అయినా, మీ ప్రభుత్వం అయినా, పాత ప్రభుత్వాలైనా, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అయినా, ఇంకా పూర్వ ప్రభుత్వాలైనా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి దేని మీద వెళ్తాయి? బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్, బిఎస్ఓ, బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారమే కదా వెళ్ళేది. టోటల్ రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా బిఎస్ఓని ఫాలో అవ్వాల్సిందే కదా. బిఎస్ఓని ఫాలో అవ్వకుండా ఎవడన్నా నేను చేయగలరా?
బిఎస్ఓ 1, 2, 3 3 వాల్యూమ్లు, బిఎస్ఓ 2 వాల్యూమ్లో ల్యాండ్ మేనేజ్మెంట్ ఉంటుంది. మరి ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బిఎస్ఓ 2 ప్రకారమే కదా. మరి మేము చేసిన యాక్ట్లు కానీ ఏం చేసినా మేము కూడా అయ్యే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వేలు, తన ఆలోచన మేరకు సర్వేల్లో భాగంగా ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగుల మూల అడవుల దగ్గర నుంచి, కొండ కోణాల దగ్గర నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల భూముల దగ్గర నుంచి ప్రతిదీ డ్రోన్ ఫ్లై చేయటం కరెక్టా కాదా? భారతదేశం ఆంధ్రప్రదేశ్ నలుచెరుగుల మొత్తం చేశారు కదా. ఎవరెవరు చేశారు? భారతదేశపు సర్వే సంస్థ, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఒక సర్వే వింగ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ సర్వే డిపార్ట్మెంట్. ఈ 2 డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నలుచెరుగుల మొత్తం జల్లెడి పట్టి దాన్ని ఒక పైనుంచి మొత్తం ఫోటోలు తీసి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ అనేది సాఫ్ట్ కాపీలు, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ కాపీలు, హార్డ్ కాపీలు 2 తయారు చేసి అట్టిపెట్టిన దాని ప్రకారం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు ఇవన్నీ వేస్ట్, ఇదంతా దొంగ చట్టం అని చెప్పని లేదా దొంగ లెక్కలని పక్కన పారేశారా? మీరు పారేయలేదా? పారేయలేదుగా. బంగారంలాగా దాన్ని సంపదలాగా మూట కట్టుకుని దాన్నే వాడుతున్నారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నల్లుచెరుగుల 17,000 రెవెన్యూ గ్రామాల్లో, పైచిలుకున్నటువంటి రెవెన్యూ గ్రామాల్లో జరిగినటువంటి డ్రోన్ ఫ్లై డేటా గాని లేదా సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసినటువంటి ఓఆర్ఐ ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ ద్వారా వచ్చినటువంటి సాఫ్ట్ కాపీలు గాని లేదా హార్డ్ కాపీలను గాని అయ్యే వాడుతున్నారా? వాడతలేదా? దాని తర్వాత గ్రామసభ కండక్ట్ చేస్తున్నారా? మాకులాగా మీరు చేయట్లేదా? మేము గ్రామసభ కండక్ట్ చేశాం, డ్రోన్ ఫ్లై చేశాం, నెక్స్ట్ స్టెప్ లో ఓఆర్ఐ చేశాం, ఓఆర్ఐ అయిన తర్వాత గ్రామసభ కండక్ట్ చేశాం. గ్రామసభ కండక్ట్ చేసి రైతులందరికీ అయ్యా కొత్త సర్వే సిస్టమ్ వచ్చింది, సర్వే ఇలా జరుగుతుంది అని చెప్పి అందరికీ చెప్పి ఏదైతే ఓఆర్ఐలో వచ్చినటువంటి సాఫ్ట్ కాపీని హార్డ్ కాపీని 2 తీసుకుని పొలాల మీదకి వెళ్ళి అసలు మీ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేలు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో? 2 గ్రామాలకి 3 గ్రామాలకి 4 గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు. సర్వేర్ సంగతి దేవుడు ఎరుగు. మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా? మండలానికి ఒక సర్వేరే లేడు.